సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు పత్తి ధరలు తెలుసుకుందామండి. పత్తి ధరలు తెలుసుకునే ముందు తేదీ జనవరి 3, 2022. ఈ రోజున ఖమ్మంలో పత్తి ధర వచ్చేసరికి పెరిగిందండి 8,200 రూపాయలు. సో పత్తి ధర ఎందుకు చెప్పట్లేదని ప్రతి ఒక్క రైతులు అంటున్నారు. కొంతమంది రైతులు అయితే అమ్ముకోకుండా రేట్ వస్తుందేమో అని చెప్పి 100 క్వింటాలు 150 క్వింటాలు అంటే 20-30 ఎకరాలు చేసిన రైతులు కూడా నాకు రోజు ఫోన్ చేసి ఏడుస్తున్నారండి. సో భయమించాలి, అప్పులలో ఉన్నాము, పత్తి ధర వస్తుందా రాదనేది ధైర్యం చెప్పి కూడా నేను ఉంచండి అని చెప్పడం జరిగిందండి ఆ రైతులు. సో ఆ రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న పత్తి పంట కూడా అమ్ముకోకుండా రేట్ వస్తుందని చెప్పి ఉంచుకున్నారండి. సో బెయిల్ ధర పెరగడం వలన పత్తి ధర కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆధునిక మార్కెట్లో 8,500 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. అండ్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ మన బళ్ళారిలో చూసుకున్నట్లయితే 8,800 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. గుజరాత్లో 9,500 నుండి 10,000 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. ఎక్కడ చూసినా కానీ పత్తి ధర అయితే 8,000 పైనే కొనుగోలు అవుతున్నవి. వరంగల్ మార్కెట్లో 8,450 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. అండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు అయితే కొంచెం ఎక్స్పోర్ట్ ఉందని చెప్పడం జరిగిందండి. సో ఉంచుకున్న రైతులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందనేది మార్కెట్ పొజిషన్ చెప్పలేము కాబట్టి రేటు ఉన్నప్పుడు మంచి ధరకు అమ్ముకోండి, అప్పుల పాలవ్వ మాకండి దయచేసి రైతులకు నేను తెలియజేస్తున్నాను. విలేజ్ బేర్స్ అయితే 7,500 నుండి 8,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. అడ్డగోలుగా అమ్ముకోవద్దండి. ఎవరు పడుతున్నారు పుచ్చు కాయపత్తి ఉన్నట్లయితే 6,000 నుండి 7,500 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. ఇంకా మనకు బెస్ట్ డీలక్స్ అయితే ఎక్కువగా 8,000 నుండి 8,200, 8,500 రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతున్నది. మొన్నటి వరకు 7,000 అండ్ 6,900 వరకు కొనుగోలైన పత్తి ధర ఒకేసారి మనకు ఒక 700-800 రూపాయలు పెరగడం జరిగింది కింటాకు. రైతులు కూడా జాగ్రత్తగా చూసి అమ్ముకోండి. నల్గొండ మార్కెట్లో 8,200 రూపాయల వరకు, రంగారెడ్డి మార్కెట్లో 8,300 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. అదేవిధంగా మనకు ఆదిలాబాద్ జిన్నింగ్ మిల్లులో 8,400, 8,500 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. సో నాగకర్నూలులో చూసుకున్నట్లయితే 8,650 రూపాయల వరకు నాగకర్నూలులో కొనుగోలు అవుతున్నవి. మనం లైవ్ మార్కెట్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ చూపించేవి కూడా చూసుకుని. మైబాద్ మార్కెట్లో 8,000 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. జూలూరుపాడ మార్కెట్లో 8,000, 7,800 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. ఎక్కడైనా మార్కెట్ అప్డేట్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు లైవ్ మార్కెట్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇంకా మనకు పూణేలో చూసుకున్నట్లయితే పూణేలో 10,000 అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. సో జనవరిలో నేను ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అండ్ మార్చిలో కూడా ఇంక్రీజ్ అయ్యే, ఫిబ్రవరిలో కూడా ఇంక్రీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు తమకు ఎప్పుడైతే మంచి రేట్ అనుకుంటారో అప్పుడే అమ్ముకోండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులను షేర్ చేయండి. బాయ్, ధన్యవాదాలు.